త్రిత్వమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. టీవీ వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము, నీవు తలపెట్టిన కార్యములు నెరవేరాలంటే మార్గం ఏమిటి? ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు. గత వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీ పాద సన్నిధిలో మరొకసారి నా దేవా తండ్రి, వాక్యంలో ఉన్నటువంటి ప్రభా మర్మాలను మేము ధ్యానించబోతుండగా మీ ఆత్మతో నన్ను సంధించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభా వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పుని బిడ్డ ఎడల నెరవేర్చమని, ఏ వాక్కు ఏ బిడ్డకు అవసరం మీరే ప్రభా వాక్కు ద్వారా వారిని ప్రభా తండ్రి మీ యొక్క మార్గంలోకి నడిపించి ప్రభా తండ్రి వారికి ఆదరణ దయచేయమని, మరి ముఖ్యంగా ప్రభా తండ్రి మా హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా ఉండేలాగా సహాయాన్ని దయచేయమని, మా నోటి మాటలు మా హృదయ ధ్యానాలు మీకు అంగీకారంగా ఉండేలాగా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి వారు పట్టపు యోహాను, అసిస్టెంట్ ఇంజనీరు, రిటైర్డ్, నర్సరావుపేట. వారి సతీమణి గారు శారా గారు, అదేవిధంగా కుమారుడు కృపాశేఖరు ఎంటెక్, అదేవిధంగా కృపాశీల లండను. వీరందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినందుకు అనేకులకి మారుమూల ప్రాంతాల వారికి కూడా ఈ యొక్క సువార్త అందించడానికి వారి వంతు వారు చేసినటువంటి యొక్క సేవా పరిచయ నిమిత్తము ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. అందును బట్టి దేవుడు ఆకాశ వాకిలి విప్పి పట్టజాలం దీవితో వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరచును గాక, ఆమెన్. కీర్తనలు 37వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. మొట్టమొదటి మనం చూస్తే యెహోవాను బట్టి సంతోషించాలి. ఇక్కడ మనం తలపెట్టిన కార్యాలు ఏమేమి ఉన్నాయో మన జీవితాల్లో, వివాహాన్ని గురించి కానీ, నూతన గృహం కొనుక్కోవాలని కానివ్వండి, ఉద్యోగాల కొరకని, మరి చదువుతున్న బిడ్డలు మంచి ర్యాంకులు రావాలని, అనేక రకమైనటువంటి మరి ఆలోచనలు తలంపులు ప్రతి వారు కలిగి ఉంటారు. ఆ పనులు జరగలేదనుకోండి, ఏంటి జరగడం లేదు, నేను మరి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నాను, అదేవిధంగా వాక్యాన్ని చదువుతున్నాను, ప్రార్థిస్తున్నాను, ఇవన్నీ ఎందుకు జరగటం లేదు అని చాలామంది కూడా విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలో పడిపోతున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ప్రతి విషయాన్ని ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. అయితే మనము ప్రతి విషయంలో కూడా దేవునిని బట్టి మనం సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి? అందుకని పౌలు ఫిలిప్పుకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి, 2 సార్లు అక్కడ చెప్పబడింది. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం ఆనందించాలి. ఎలాగ ఆనందిస్తామండి? పనులు జరగలేదు, అనేక శ్రమల్లో ఉన్నాము, అనేక కష్టాల్లో ఉన్నాము, వేదనలో ఉన్నాము, మాకు సంతోషం ఎలాగొస్తుందో చెప్పండి. మీరు మాకు సంతోషం అనేది రాదు, మీరేమో ప్రభువునందు సంతోషించండి అని అంటున్నారు. ఏదైనా మంచి కార్యం జరిగితే మాకు సంతోషం వస్తుంది, కానీ ఇలాంటిగా ఏ కార్యము జరగకుండా మేము ఎలాగ సంతోషపడాలి అన్నట్లయితే, మనం చూసినట్లయితే యోబుకు అనేక శ్రమలు వచ్చినాయి. మరి న్యాయవంతుడని దేవుడే అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి న్యాయవంతుడు ఆ దేశంలో కల్లా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అతనికి ఉన్నటువంటి కుమారులు ఒక దినాన్నే మొత్తం కూడా సంతానం అంతా కూడా తుడిచిపెట్టబడారు. అంతేకాకుండా ఆస్తి అంతా కూడా పోయింది. అతనికి శరీరం అంతా కూడా కురుపులు వచ్చినాయి. అపవాది శోధిస్తున్నాడు. అయినప్పటికీ కూడా భార్య అన్నది, నువ్వు మరి దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నావు కదా, దేవుడు అన్నీ నీ దగ్గర నుండి తీసేసాడు కదా, కాబట్టి నువ్వు దేవుణ్ణి దూషించి మరణం అయిపో అని భార్య చెప్పింది తన భర్త అయిన యోబుకి. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్న, కాబట్టి యెహోవాకే స్తుతి చెల్లించాడు. మరి దేవుణ్ణి ఆ యొక్క బాధలో, కష్టంలో, శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతించాడు, కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకోగలిగాడు. అదేవిధంగా యవ్వనస్తులైనటువంటి వారు చెరకి కొనిపోబడ్డారు, యెరూషలేము నుంచి బబులోను చెరకి. అక్కడ వారిని అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి పూజ చేయమని అడిగినప్పుడు, మేము విగ్రహానికి పూజ చేయము అంటే, మీరు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారంటే, పడేస్తే పడేసారు, మమ్మల్ని రక్షించడానికి దేవుడు వస్తాడు, ఒకవేళ
రక్షించలేకపోయినా, దేవుడు వచ్చి మమ్మల్ని రక్షించలేకపోయినా సరే మేము ఆ విగ్రహానికి పూజ చేయమని ఆ యవనస్తులైనటువంటి ముగ్గురు షడ్రకు మేషకు అబేద్నెగోలు చెప్పినప్పుడు వారిని తీసుకెళ్ళి ఎక్కడేశారు? అగ్నిగుండంలో 7 అంతలు చేశారు. రాజు కోపం వచ్చేసింది ఆ మాటకి. 7 అంతల అగ్నిగుండాన్ని చేసి ఆ అగ్నిగుండంలో పడేసినప్పుడు అక్కడ వారు ఆ ముగ్గురుని వేసినప్పుడు అగ్నిగుండంలో వేసేటప్పుడు మరి 7 అంతల వేడికి వేసేవాళ్ళు చనిపోయారు కానీ, కాలి చనిపోయారు కానీ, ఈ యొక్క వేడిలో పడినటువంటి అగ్నిగుండంలో ఉన్నటువంటి ఆ ముగ్గురికి తోడు మరి దేవుడు ఉన్నాడు. కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా అగ్ని వంటి శ్రమల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి వారి మధ్య దేవుడు ఉన్నది చూశాడు. రాజుకు కనిపించింది. రాజు చూస్తున్నాడు, వినోదం చూస్తున్నాడు. వీళ్ళంతా కాలిపోయి కేకలు వేస్తుంటే చూడాలని ఆనందంతో సింహాసనం మీద నుంచి చూస్తున్నప్పుడు రాజుకి ముగ్గురు వేస్తే 4 కనిపిస్తున్నారేంటి అని రాజు అని వారిని బయటకు తీపిచ్చినట్లు చూస్తున్నాం మనము. కాబట్టి ఎవరైతే వారి మీద అపవాదులు వేశారు వారిని వేసినప్పుడు వెంటనే కాలిపోవడం చూశారు. కాబట్టి అక్కడ దేవుడు మనకి ఎప్పుడు అగ్ని వంటి శ్రమల్లో కూడా మనల్ని విడిచిపెట్టడం, ఆయన యందు విశ్వాసం కలిగి యెహోవాను ఆశ్రయించినప్పుడు, ఆయన యందు సంతోషించినప్పుడు మనతోటే ఆయన మన మధ్య మన కష్టాల్లో వేదనలో మనతోటే మనకు తోడుగా ఉంటారు అనే విషయాన్ని మనం గమనించగలం ఈ యొక్క సన్నివేశాలను బట్టి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము కన్నీరు విడిచినా కూడా మరియ మార్తలో తన సహోదరుడు చనిపోయినప్పుడు కన్నీరు విడిచినప్పుడు దేవుడు కూడా కన్నీరు విడిచాడు. కాబట్టి మన కష్టాల్లో వేదనలో దుఃఖంలో మన కన్నీటిని తొడవగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆకాశమందు ఉన్నటువంటి పరమందున్న ఆసీనుడైనటువంటి తండ్రి మాత్రమే. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. కాబట్టి మనం చూసినట్లయితే ఆయన యెహోవాని బట్టి మనం సంతోషపడినప్పుడు అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, అక్కడ నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఎప్పుడైతే మనము దేవుని యందు సంతోషంగా ఉంటామో అప్పుడు మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. అది చూస్తే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలన్నీ కూడా మనకి భరించగలిగినటువంటి శోధనలే దేవుడు ఇస్తాడు. కానీ మనం భరించరానిటువంటి శోధనలు ఎప్పుడు కూడా ఇవ్వడు. అయినా కూడా వాటిని తప్పించుకునే మార్గాన్ని నేను చూపించానని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ చూస్తే కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 143వ వచనంలో చూస్తే నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. దేవుని ఆజ్ఞలు కూడా మనకి ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా ఆజ్ఞానుసారంగా మనం నడుస్తామో మన హృదయాన్ని సంతోషంతో నింపుతాడు దేవుడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. మరి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు మరి ధన్యులు, ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యులు. ఎవరైతే మరి ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆనందిస్తారో ధ్యానించువాడు ధన్యుడు. వాళ్ళు ఎలా ఉంటారంటే అతడు నీటి కాలువల ఎర్రన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంటున్నారు. కాబట్టి వారు చేయనదంతయు సఫలమగును. మన పనులు ఆగిపోయినాయి గల కారణం ఏంటి? ఎందుకు మన పనులు ఆగిపోయినాయి అంటే మనము ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం లేదు. ఇప్పుడు మన యవనస్తులు చూసినట్లయితే వారు సెల్ ఫోన్లకి ఫేస్బుక్లకి లైక్లు వస్తున్నాయో రావడం లేదా, మరి వీటి కొరకు ప్రయాసపడుతున్నారు. వేకువనే లేచిన దగ్గర నుండి మరి సెల్ ఫోన్కే చూసుకున్నారు. వాట్సాప్లో ఏం మెసేజ్లు వచ్చినాయి అనేది, మరి ఫేస్బుక్లో ఏమున్నాయో, ట్విట్టర్లో ఏమొచ్చినాయో, అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మరి వాళ్ళు అవి చూస్తూ వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. కానీ ఈరోజు మనకు జీవం ఇచ్చినటువంటి తండ్రి ఆయన గురించి సంతోషపడి ఆయనకి వేకువనే లేచినప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయన యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. అదేవిధంగా పరిశుద్ధ లేఖనాలు చదవకుండా వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని హెచ్చిస్తున్నారు. కాబట్టి నీ పనులు సఫలపరచబట్టలేదు. కాబట్టి మనము దేనిని ఆ యొక్క లైకులు కొట్టిన దాని గురించి సంతోషపడటం కాదు, కానీ మనం యెహోవాను గురించి సంతోషపడినట్లయితే దేవుడు మన యొక్క హృదయ వాంఛలను తీర్చును అంటున్నారు. ఇక్కడ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి అట్టి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిగా మీరు వెదకండి. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతుకుతామో మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే నా యందు మీరును మీ యందు నా మాట నిలిచినట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు దేవుడు,
నీ యొక్క హృదయ వాంఛలు నెరవేర్చబడాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని కూడా ఒకటి ఉన్నది. అదేంటంటే నా యందు మీరుండాలి. మీ దగ్గర ఏముండాలి? మీ యందు నా మాట ఉండాలి. నా మాట అంటే వాక్యము. మరి దేవునితోటి మనము అంటుకట్టబడాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యందు మనం ఉన్నట్లయితే, మన యందు దేవుని వాక్యం ఉన్నట్లయితే, అప్పుడు దాని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే నీకు ఏది ఇష్టమో అది అడుగు, నేను ఇస్తానంటున్నాడు దేవుడు. మాట తప్పే దేవుడు కాదు, మాట్లాడే దేవుడు, మన మధ్య సంచరిస్తున్న దేవుడు. మానవులైతే మాటలు మారుస్తారు కానీ దేవుడు మాట మార్చే దేవుడు కాదు. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో కీర్తన గ్రంథము 89 అధ్యాయం 34వ వచనంలో నా పెదవుల గుండా వచ్చే మాటలే మార్చబడవు, నా నిబంధనలు రద్దు చేయబడి రాయించారు. కాబట్టి దేవుని యొక్క మాటలు నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క మాటలు అవి ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? మన యొక్క ఆగిపోయిన పనులు, మా హృదయ వాంఛలు నెరవేరాలంటే ఏమి చేయాలి అని అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. అంతేకాకుండా వాక్యాన్ని మనం చదవాలి, మరి దాన్ని గ్రహించాలి. ఆ మార్గంలో నడవటానికి శక్తిహీనులమై బలహీనులమై ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవా నేను శక్తిహీనుడిని అయిపోతున్నాను, శక్తిహీనురాలు అయిపోతున్నాను, నాకు శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి మనం అడగాల్సినటువంటి వారమై ఉన్నాము. అయితే ఇక్కడ చూస్తే నీ హృదయ వాంఛలు మరి నెరవేరుతున్నాయా లేవా? చాలాసార్లు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన సొంత తెలివితేటల వల్ల కానీ, మన స్వశక్తి వల్ల కానీ మనకి ఏది కూడా జరగదు. దేవుని యొక్క కృప లేనిది కూడా ఏది కూడా జరగదు మనకి. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడు మనకు అనుగ్రహించిన దానివల్ల మనం పొందుకుంటున్నాము అనేటువంటి మరి ఒక ఆత్మ పరిశీలన, అంతేకాకుండా ఒక కృతజ్ఞత, దేవుని యందు విశ్వాసము కలిగి మనం జీవించినట్లయితే దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. ఆవగింజంత విశ్వాసము నీకుంటే చాలు, ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ పడి సముద్రంలో పడు అంటే పడుతుందంటే అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నీకు ఈ ఆవగింజంత విశ్వాసం కూడా మానవుడికి లేదు. కొంచెం విశ్వాసం ఉంటే చాలు, నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుందని. అందుకనే మనం చూస్తాము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనంలో, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. మనం భక్తిహీనులుగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధుడిగా ఉండాలని పరలోక స్థుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సర్వమానవాళి మిత్తము పాపములను పరిహరించడానికి ఆయన సిలువలో బలియాగం చేసినటువంటి గొప్ప దేవుడు. నీ నిమిత్తము నిందించబడి, హింసించబడి, అవమానపరచబడి, చెంపలు పెరికివేయబడి, వీపు దున్నబడి, శిరస్సున ముండ్ల కిరీటం పెట్టబడి, ధవళవర్ణుడు రక్తవర్ణుడిగా మార్చబడ్డాడు. ఎందు నిమిత్తం మన పాప దోషములే ఆయన్ని సిలువలో బలియాగం అవ్వటానికి కారణమైంది. కాబట్టి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తంతో వెల చెల్లించి మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన సొత్తు అయి ఉన్న మనము, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి దానితో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. కానీ వ్యర్థమైన వాటికి శరీర అనే యొక్క అవయవాలను ఉపయోగించడానికి వీలు లేదు అనేది దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి బయలుపరచబడుతుంది. అందుకనే మనం భక్తిహీనులుగా ఉండటానికి వీలు లేదు. మనము నీతిమంతులుగా ఉండాలి అని అంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అట్టి నీతిమంతులు ఏది మరి ఆశిస్తారో అది వారికి దొరుకును. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆశించింది మనకి దొరకాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. మనం నీతిమంతులుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యానుసారంగా నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూస్తే నీ మార్గములు యెహోవాకు అప్పగించుము. మన మార్గాలు ఎటువైపు వెళ్తున్నాయి? యవనస్తులు సినిమాల వైపు, మరి అదేవిధంగా త్రాగుడు వైపు, అదేవిధంగా మరి దుష్ట సహవాసంలో చేరి మత్తుమందుల వైపు ఈ కాలంలో అలాగే అయిపోతుంది యవ్వన బిడ్డలు. అదేవిధంగా మరి స్త్రీలు, అమ్మాయిలు అయితే మరి దుష్ట సహవాసంతో చేయటము, వారు వాక్యాన్ని చదవకుండా అనేక రకాలైనటువంటి వ్యవహారాల్లో బిడ్డలు మరి ఇన్వాల్వ్ అయిపోయి ఉండటము. అంతేకాకుండా ఉద్యోగాల నిమిత్తం అయితే బిడ్డలు అలసిపోయి మరి పగలంతా రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశాం కాబట్టి మరి నిద్రకి వెళ్ళిపోవటం, వాక్యం అనేది ఉండదు, ప్రార్థన అనేది ఉండదు. ఈ విధంగా ఈ మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల బిడ్డలు అలసిపోతున్నారు. కానీ ఉద్యోగాల వల్ల మరి వారి యొక్క ప్రయాణాల్లో కానివ్వండి, ఉద్యోగం వల్ల అలసిపోతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని చదవటానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ ముందుకు రావటం లేదు. అదేవిధంగా ఎంతోమంది విలేజెస్లో ఉన్నవారు కూడా మరి ముసలమ్మ ముచ్చట్లకి అరుగుల మీద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లకి ఎక్కువ సమయాన్ని హెచ్చిస్తున్నారు. కానీ దేవుని వాక్యం వినడానికి కానివ్వండి, చదవటానికి కానివ్వండి ప్రయాసపడటం లేదు. ఎందుకంటే దేవుడి లోకంలో మనకు ఆయుష్ ఇచ్చాడు.
ఆయుష్ ఇచ్చి మనల్ని నీ ఇష్టానుసారంగా జీవించమని కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది ప్రతి వారి ఎడల. ఆ ప్రణాళిక నెరవేర్పేంటో అనేది ఆయన పాదాల దగ్గర మనం తెలుసుకొని ఆ ప్రణాళిక నెరవేర్పు దేవుడు మనకి అందరికీ కూడా తలాంతులు ఇచ్చారు. చదువుకున్న వారికి, చదువుకున్నటువంటి వారికి, ప్రతి వారికి కూడా దేవుడు అనేక రకాల తలాంతులు ఇచ్చారు. ఒకరు పాట పాడటానికి, ఒకరు చక్కగా వాక్యం చెప్పటానికి, ఒకరు చక్కగా ప్రార్థన చేయటానికి, అదే కాకుండా అనేకులు సువార్తలో దేవుని యొక్క నీ యొక్క సాక్ష్యాల ద్వారా అనేకుని విశ్వాసంలో నడిపించటానికి, అదేవిధంగా ప్రతి విషయంలో నీ యొక్క సాక్షి, నీ ముచ్చట్లు అనవసరమైన వ్యర్థమైన ముచ్చట్లు మాట్లాడకుండా దేవుని యొక్క సంగతులు మరి ఇతరులతో చెప్తున్నప్పుడు దేవుడు అంటే చెవియొగ్గి ఆలకిస్తాడంట. అలాంటి విషయాలు నీ దగ్గర ఉన్నటువంటి నీకు సమీపంలో నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వారందరికీ నీవు దేవుని వాక్యాన్ని గురించి చెప్పడం మొదలేస్తే నీకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి నీ సాక్ష్యాల ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క మాటల ద్వారా, అదేవిధంగా అనేకులకి సేవా పరిచర్య కొరకు మరి సేవా పరిచర్యలకు సహాయకారిగా ఉన్నందు వల్ల కూడా అనేకుల కొరకు ప్రార్థించడం ద్వారా కూడా అనేక తలాంతులు ప్రతి వారికి ఇవ్వబడ్డాయి. వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఒక యాత్రికులము, ఏదో ఒక రోజున ఈ యాత్ర ముగించాల్సినటువంటి వారమే. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో, నరులారా తిరిగి రండి అని ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఏ రోజు ఎప్పుడు పిలువబడుతుందో, ఎప్పుడు ఎత్తబడేటువంటి కాలం వస్తుందో, ర్యాప్చర్ వస్తుందో తెలియదు మనకి. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి మన మార్గాలు ఎటువైపు వెళ్ళాలి అని అంటే దేవుని మార్గంలో మనం నడవటానికి, ఒకవేళ శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మో, లోకాశల వైపు మనం మళ్ళీ వెళ్తున్నామేమో, అధికారం కొరకు, అదేవిధంగా ధనం సంపాదించటం కొరకు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యసనాల కొరకు మనం ఈ లోకంలో పరిగెత్తుతున్నామే. వాళ్ళని కొట్టాలి, వాళ్ళని తిట్టాలి, వాళ్ళని మరి ఏం చేయాలో అని ద్వేషంతో, మరి కోపంతో రగిలిపోతూ మనము ఏం చేస్తున్నామో మనకే తెలియదు. కానీ మన ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉందనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. అట్టి ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారంగా నీ మార్గంలో, తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు నీ అంతరాత్మ ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు సరైన మార్గంలో నడవమని. అంతరాత్మ చెప్పినట్టు మనం నడిచినట్లయితే, ఆత్మతో శరీర క్రియలు చంపినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని మార్గాల్లో మనం నడవగలము. కాబట్టి అట్టి మార్గాల్లో మనం నడిచినప్పుడు, అంతేకాకుండా ఇంకొక మాట రాయబడింది, నీ మార్గములో యెహోవాకు అప్పగించుము. మన మార్గాలు దేవునికి అప్పగించాలి. మన మార్గాలను అపవాదికి అప్పగిస్తున్నాం. మనం ఈ లోకంలో అపవాది మరి అనేక రకాలుగా శోధిస్తూ యవనస్తులు మరిముఖ్యంగా వాడు వశపరుచుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క మార్గాలని వాడి చేతిలో పెట్టాము. మన యొక్క దేవుడిచ్చిన అధికారాలు, తలాంతులని వాడి చేతిలో పెట్టాము. వాడు మనల్ని నశించి మరి నరకాగ్నికి పోయే వరకు వాడు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన అటువంటి కంచె మనం వేసుకోవాలి. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాదిని ఎదిరించగలగాలి. అందుకని నీ మార్గములు యెహోవాకు అప్పగించుము. ప్రయాసపడి భారం మోయువారులారా నా యొద్దకు రండి. ఎందుకు మీరు ప్రయాసపడతారు? వ్యర్థంగా ప్రయాసపడతారు. నేనున్నాను మీకు విశ్రాంతినిచ్చి మీ పనులన్నీ చేయటానికి, సఫలపరచడానికి, మీ హృదయ ఆలోచనలు, తలంపులు సఫలపరచడానికి నేనున్నాను. మీరు దుఃఖపడొద్దు, వేదన పడొద్దు. మీ చింత యావత్తు నా మీద ఇవ్వండి. అంతేకాకుండా మీరు చింతపడొద్దు, మీరు సంతోషంతో నా యందు మీరు సంతోషించండి. మీ చింత యావత్తును నేను తీసేస్తానంటున్నాడు. నీ హృదయ వాంఛలు తీరుస్తానంటున్నాడు దేవుడు. అంతేకాకుండా నీ మార్గములు యెహోవాకు అప్పగించు. దేవునికి అప్పగించినప్పుడు మన మార్గాలు సమస్తమ రాజమార్గంలో మనం నడిపిస్తాడు. ఈ రోజున ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతున్నావేమో, ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావేమో, వివాహాలు కాలేదని బాధపడుతున్నారేమో, బిడ్డలు లేదని బాధపడుతున్నారేమో, నీ మార్గాలు యెహోవాకు అప్పగించినప్పుడు నువ్వు ఒక రాజు బిడ్డవుగా నువ్వు ప్రత్యేకపరచబడతావు. రాజు బిడ్డలకి ఏ విధమైనటువంటి మరి హోదా ఉంటుందో, ఏ విధమైనటువంటి మరి సౌకర్యాలు ఉంటాయో, సకల సౌకర్యాలు మరి రాజభోగం అనుభవించడానికి మనకి చేతగాక అపవాది వశంలోకి వెళ్ళిపోతున్నాము లోకభోగాల కొరకు. రాజభోగాన్ని మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. నిన్ను ఒక రాజులుగానో యాజక సమూహంగానో చేస్తానంటున్నాడు దేవుడు. వాటికి మనము ఆ విషయాన్ని మనం ఆలోచించకుండా అపవాది వైపు మనం వెళ్తున్నాము. అపవాదికి మన మార్గాలు చోటిస్తున్నాము. అపవాది వశంలోకి వెళ్ళిపోయినప్పుడు వాడు మనల్ని వెనక్కి తిరిగి దేవుని వైపు చూడనివ్వడు. ఇంకనూ పాతాళలోకంలోకి మనల్ని త్రొక్కే వరకు వాడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. కాబట్టి వచ్చి అపవాది ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును.
ఎప్పుడైతే నీవు దేవుణ్ణి నమ్ముకుంటావో అప్పుడు నీ కార్యాలన్నీ నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. కాబట్టి నమ్మాలి. మనము నమ్మినప్పుడు మన యొక్క కార్యాలన్నీ కూడా నెరవేర్చబడతాయి అనేటువంటి విశ్వాసంలో మనం ముందుకి సాగాలి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క వాక్యం ప్రకారంగా యెహోవాను బట్టి మనము సంతోషించాలి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. అంతేకాకుండా నీ మార్గాలన్నీ కూడా యెహోవాకి మరి అప్పగించినట్లయితే, ఆయనని నమ్ముకున్నట్లయితే నీ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాను, నీ కార్యాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అనే వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అట్టి వాగ్దానాన్ని ప్రతి వారు స్వతంత్రించుకొని దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మరి దేవుని నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, మీరు ఆ విధంగా ఆ మార్గంలో నడవాలని మీ అందరికీ కూడా వాక్యము ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీరు ఆ మార్గంలో నడవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుని సన్నిధిలో కూడా మీ అందరి నిమిత్తము ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థన అవసరతలు ఉన్నటువంటి వారు మరి తెలియపరిచినటువంటి ఫోన్ ద్వారా మీరు ప్రార్థనలు అడగవచ్చు, కోరవచ్చు. అయితే మరి ఎల్లవేళలా మీ అందరి కొరకు ఏ టైంలోనైనా సరే ప్రార్థనలు చేయటానికి మేమందరం కూడా ఒక టీమ్గా ఉన్నాం. ప్రేయర్ టీం ఉన్నది. ప్రతి వారు కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీ కష్టములో, వేదనలో, దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహవాసంతో ప్రార్థించినప్పుడు, ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ యొక్క కార్యాలన్నిటిని కూడా సఫలపరుస్తాడు. అటు విశ్వాసంతో మీరందరూ ముందుకు సాగాలని దేవుని నామం పేరట మీ అందరినీ కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయిన దేవా, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. ప్రభా తండ్రి, విత్తబడిన వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఏ బిడ్డతో ఏ వాక్కుతో మీరు బలపరచబోతున్నారో దేవా, ఆ బిడ్డని మీ వాక్యముతో సంధించండి, బలపరచండి. మీ ఆత్మతోటి బిడ్డల ప్రభాతాన్ని మీ మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను దేవా. ఈ లోకంలో ప్రభా పరిశుద్ధాత్మను మీరు ఉంచారు. మా పాపములను ఒప్పింపచేసి మమ్మల్ని సత్య మార్గంలో నడిపించడానికి అట్టి పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డ మీద ఉంచమని వేడుకుంటున్నాను దేవా. పరిశుద్ధాత్మ కుమ్మరింపును ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అస్వస్థతో ఎంతమంది బిడ్డలు మూలుగుచున్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది ప్రభాతండి వేదనతో దుఃఖముతో ఉన్నారో, ప్రభాతండి ఉద్యోగాలు రాక, వివాహాలు కాక, ప్రభాతండి అదేవిధంగా బిడ్డలకి సంతానం కలగక, శారీరక బలహీనతలతో ఎంతమంది వృద్ధాప్యంలో ఉన్నారో ప్రతి వారిని పేరు పేరున మీరు దర్శించండి. వారి యొక్క సమస్యలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను దేవా. చదువుతున్న బిడ్డలకి మంచి ర్యాంకును దయచేయండి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, కాన్సన్ట్రేషన్ దయచేయండి దేవా. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకి కుటుంబాల్లో ఎంతమంది బిడ్డలు విదేశాల్లో వెళ్ళినారో వారి చుట్టూ కూడా మీ కాపుదల భద్రత ఉంచమని వేడుకుంటున్నాను. రాకడ అతి సమీపంగా ఉండగా ప్రతి బిడ్డ కూడా సిద్ధపాటు కలిగి, మెళుకు కలిగి, ఎత్తబడే గుంపులో ఉండటానికి మీ ఆత్మతో బలపరిచి తిరిగి వచ్చే వారం వరకు మీ కృప కింద మమ్మల్ని భద్రపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధము క్షమించుము, శోధంలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.